భారతదేశ చరిత్రలో బెంగాల్లో జరిగిన నరమేధం అంటే హిందువుల నరమేధం ఎవరి దృష్టికి చాలా వరకు రాలేదు. అయితే చరిత్రలో చెప్పాను, కాకపోతే ఎవరు కూడా దాన్ని ప్రజలకు తెలియజేయడానికి ట్రై చేయలేదు. ఈరోజు వివేక్ అగ్నిహోత్రి కాశ్మీరీ ఫైల్స్ దర్శకుడు మళ్ళీ ఒక సినిమాని తీసుకొస్తా ఉన్నాడు. దాని పేరు ద బెంగాల్ ఫైల్స్. అంటే 16 ఆగస్టు 1946లో కోల్కతాలో జరిగిన ఒక నరమేధం గురించి ఆయన ఆ సినిమాలో తెలుపుదామనుకున్నాడు. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ ఈవెంట్ ఈరోజు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే చరిత్ర చాలా మూసేసింది మనకు తెలియకుండా, చరిత్ర బుక్స్ కూడా చాలా చదవకుండా చేసేసినాయి. అలాగే మనం కూడా ఎట్లా తయారైనామంటే మన చరిత్ర మనం తెలుసుకోవడానికి ఇష్టపడట్లేదు. చాలా మాట్లాడుతాం, సనాతన ధర్మాలు మాట్లాడతాం, కానీ మనకు అంటే హిందువులకు జరిగిన అవమానాన్ని నష్టాన్ని మనం తెలుసుకోవడానికి ఇష్టపడం. అయితే ఈరోజు వివేక్ అగ్నిహోత్రి ఏం చేశాడంటే 16 ఆగస్టు రోజున అక్కడ కలకత్తాలో జరిగిన నరమేధం గురించి తెలపడానికి ప్రయత్నం చేస్తూ బెంగాల్లోని ఒక మల్టీప్లెక్స్ వాట్లలో ఈయన ఒక టీజర్ని మొదటిసారిగా అక్కడ రిలీజ్ చేయాలని చెప్పేసి ఒక 5-6 థియేటర్లతో మాట్లాడుతున్నాడు. కాకపోతే ఇమీడియట్గా ఆయన ఎప్పుడైతే రిలీజ్ చేయాలని మాట్లాడిండో వాళ్ళు డినే చేశారు. సారీ అండి, మాకు మీ టీజర్ని కనుక బెంగాల్ ఫైల్స్ టీజర్ రిలీజ్ చేస్తే మా మీద దాడులు జరుగుతాయి, మాకు చాలా నష్టం వస్తుంది, కాబట్టి మీకు ఆ థియేటర్ని ఇవ్వలేము అన్నారు. సో పాపం ఆయన దాంతో డిసప్పాయింట్ అయ్యాడు, అక్కడ ప్రోగ్రామ్ రద్దయింది. సో అసలుకి బెంగాల్ ఫైల్ స్టోరీ ఏంది అనేది ఎవరికి తెలియదు. కాదు ఎంత ఘోరమైన నరమేధం జరిగింది అనేది ఆయన దానిలో తెలుపబోతా ఉన్నాడు. ఆయన ఒక ట్రైలర్ చూస్తే మాత్రం చాలా ఘోరంగా కనిపిస్తూ ఉంది, అద్భుతమైన నిర్మాణ శైలి కనిపిస్తూ ఉంది. సరే, చరిత్ర గురించి తెలుసుకుందాం. 16 ఆగస్టు 1946 నాడు డైరెక్ట్ యాక్షన్ డే అని చెప్పేసి ముస్లిం లీగ్ పిలుపునిచ్చింది. అంటే ఇండియా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో అప్పుడు ఇండియా డివిజన్ని అంటే పాకిస్తాన్ సపరేట్ దేశంగా యాక్సెప్ట్ చేయలేదు. దానికి సంబంధించిన కొన్ని ఏమంటాం ప్లాన్స్ కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు కాంగ్రెస్ నాయకులు. సో దాంతో జిన్నాకి కోపం రావటం, అలాగే ముస్లిం లీగ్కి కోపం రావడంతో ముస్లిం లీగ్ ఏం చేసిందంటే అది రంజాన్ వీక్. సో వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు డైరెక్ట్ యాక్షన్ డే, మాకు ఇది పాకిస్తాన్ యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి మేము ప్రత్యక్షంగా చర్యలోకి దిగుతాము అని చెప్పేసి పిలుపునిచ్చారు. సో దాంతో కోల్కతాలో మెజారిటీ శాతం ముస్లిమ్స్ కూడా ఉన్నారు అక్కడ. సో దాంతో ఏమైపోయిందంటే సుహృది అనే ఒక బెంగాల్ ప్రైమ్ మినిస్టర్ ఆయన ఏం చేశాడంటే సేమ్ డైరెక్ట్ యాక్షన్ డేకి అక్కడ పిలుపునిచ్చాడు. సో ఆయన పిలుపునివ్వడం తర్వాత ఆయన ఉద్రేకపూరిత ప్రసంగాలు ఇవన్నిటి ద్వారా ఏమైపోయిందంటే అక్కడ దాదాపుగా యాజ్ పర్ వికీపీడియా ప్రకారం ఎంత చెప్తా ఉంది అంటే 4,000 మంది హిందువులు చనిపోయారు, 1,00,000 మంది బెంగాల్ వదిలిపెట్టిపోయారు అని చెప్తున్నారు. కానీ ఈరోజు బెంగాల్ ఫైల్స్లో చెప్తున్నది ఏంటి అంటే కనిపించని నిజాన్ని చెప్తా ఉన్నారు, చెప్పని నిజాన్ని చెప్తా ఉన్నారు. దాదాపుగా 40,000 మంది హిందువులు చంపబడ్డారు, దాదాపు 1,00,000 మంది బెంగాల్ వదిలిపెట్టిపోయారు, ఇంకెంతో మంది ఎన్నో అకృత్యాలకు గురయ్యారు బెంగాల్లో అని చెప్తా ఉన్నారు. అది పర్టికులర్ కోల్కతా చూసినప్పుడు. అలాగే ఈవెన్ చరిత్రకారులు కూడా ఏమని చెప్తా ఉన్నారు, ఒక లాంగెస్ట్ కత్తులతోటి పోరాటం జరిగింది అక్కడ అని చెప్తా ఉన్నారు. ద లాంగెస్ట్ వీక్ ఆఫ్ నైవ్స్ అంటా ఉన్నారు. అంటే ఒక వారం మొత్తం కత్తులతో ప్రహారం జరిగింది. అయితే అది ఎవరి మీద జరిగిందంటే హిందువుల మీదనే జరిగింది. మరి చరిత్ర ఎందుకు దీన్ని కనుమరుగు చేసింది అంటే ఎవరు చెప్పట్లేదు, ఎవరికి తెలియదు, చెప్పడానికి కూడా ఇష్టపడటం లేదు, తలుచుకోవడానికి ఇష్టపడడం లేదు. అంటే బాధాకరమైనటువంటి కొన్ని సన్నివేశాలు ఎవరు తలుచుకున్నా ఉపయోగం లేదు. కానీ చరిత్ర నిజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి కూడా భారతదేశంలో ఏం జరుగుతుందో మనం అబ్జర్వ్ చేయలేకపోతే వివేక్ అగ్నిహోత్రి లాంటి వాడు ఈ సినిమా టీజర్ని మరి బెంగాల్లో ఎందుకు రిలీజ్ చేయకపోయాడు అంటే అక్కడ ప్రజలు బాధపడతారన్నా, ఏ ప్రజలు బాధపడతారని అంటే ప్రజలకు నిజం చెప్పకూడదన్నా, ఏ ప్రజలకు నిజం చెప్పకూడదని మమతా బెనర్జీ ఈ చర్య తీసుకున్నారు అనేది తెలవాల్సిన అవసరం ఉంది. సో మరి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. ఓవరాల్గా చూసినప్పుడు ఆ మధ్యకాలంలో ముర్షిదాబాద్ అల్లర్లు చూసాం, అక్కడ కూడా అదే జరిగింది. కాకపోతే ఏంటంటే అధికార ప్రతిపక్షాలు కూడా ఒకరినొకరు తిట్టుకున్నారు తప్పితే ప్రజలకు న్యాయం చేసింది ఏమీ కనిపించలేదు. సో ఇప్పుడే ఈ పరిస్థితి ఉంది అంటే మరి 16 ఆగస్టు 1946లో కోల్కతా మరియు బెంగాల్లో ఎలాంటి పరిస్థితులు ఉండేవో మనం ఊహించుకోవచ్చు. అంత దారుణమైన పరిస్థితులన్నింటినీ కూడా ఇప్పుడు ఈ రోజున ప్రజల ముందుకు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ మరి ప్రజల ముందుకు రానిస్తారా రానియరా, ఏం జరుగుతుందనే వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఓవరాల్గా అయితే 1946 16 ఆగస్టు ఈ చరిత్ర చాలా మంది విద్యార్థులకు తెలియదు. ఎంత దారుణాలు జరిగినాయి, ఎంతమంది నష్టపోయారు, ఎంతమంది మరణించారు, ఎంత కష్టం పొందిండ్రు. భారత స్వాతంత్ర పోరాటం కంటే ఎక్కువ కూడా
ఈ హిందూ ముస్లిం రైవలరీ తోటి హిందువులు చాలా నష్టపోయిందని తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఏం చెప్తా ఉన్నాం, మన కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉంటుందంటే హిందువులకి బాగానే ఉంది, మెజార్టీ ప్రజలు బాగానే ఉన్నారు, ముస్లిం హక్కుల కోసం పోరాడాలి, ముస్లింస్ రిజర్వేషన్లు తీసుకురావాలి అని చెప్పేసి చెప్తా ఉంటారు. కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు. ఒక బీజేపీ నాయకత్వం మాత్రమే హిందువులకు సపోర్టింగ్గా మాట్లాడుతూ ఉంది. సో మరి ఈరోజు ముస్లిమ్స్ కోసము లేదా మైనారిటీస్ కోసము మాట్లాడే పార్టీలన్నింటికి కూడా ఈ చరిత్రలో ఉన్న విషయాలు కనుమరుగుపరిచి హిందువులకు ఎంతో నష్టం చేశారు. సో ఈరోజు వివేక్ అగ్నిహోత్రి లాంటి వాళ్ళు ఒక సినిమా తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని ఆపాలనే బలమైన ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. కానీ చరిత్ర నుంచి ఆ సంఘటన తుడిచివేయలేరు కదా. ఓవరాల్గా చూసినప్పుడు చాలా తక్కువ మంది చరిత్రకారులు దాన్ని హైలైట్ చేశారు. కానీ అక్కడ జరిగినటువంటి ఘోరాతి ఘోరమైన విషయాలు బయటికి రాకుండా చేశారు. అయితే ఆ సుహృది అని ఎవరైతే ప్రైమ్ మినిస్టర్, బెంగాల్ ప్రైమ్ మినిస్టర్ అయితే ఉన్నాడో, ఆయన మాట్లాడిన మాటల వల్లనే ఇది చాలా పెద్ద ఎత్తున దారుణాలు జరిగిన హిందువుల ఏడలా అని చెప్తా ఉన్నారు. ఈయనని ఒక నరహంతకుడిగానే పోలుస్తూ ఉంది చరిత్ర. ఎందుకంటే 40,000 మంది చనిపోవడం అనేది చిన్న విషయం కాదు. సో దీని ద్వారా ఎంత ఘోరమైన పరిస్థితులు ఆ కాలంలో బెంగాల్లో ఉన్నాయి. మరి ఈ కాలం బెంగాల్లో కూడా అంతకంటే తక్కువ ఉన్నట్టుగా అయితే కనిపించడం లేదు. మరి ఈరోజు బీజేపీ నాయకత్వం నరేంద్ర మోడీ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు వివేక్ అగ్నిహోత్రికి మాత్రం రాజ్యాంగం ప్రసిద్ధించిన హక్కులు అక్కడ లేకుండా పోయినా ఆయన టీజర్ని రిలీజ్ చేయలేకపోయాడు. మరి సినిమా రిలీజ్ అవుతుందా కాదా వేచి చూడాల్సిన అవసరం ఉంది. నిజాలు తెలుస్తాయా ప్రజలకు తెలియవా వేచి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.